హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ జానకి. మరి పైథాన్ లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనము పైథాన్ ఈజ్ ద కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని మనం నేర్చుకున్నాం కదా. సో అంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో క్యాపిటల్ స్మాల్ పెట్టాల్సిన ప్లేస్లో క్యాపిటల్ పెట్టి మనం కోడ్ని రన్ చేసినప్పుడు అది సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఓకే, ఈరోజు వచ్చేసి కొన్ని కీవర్డ్స్ చూద్దాము. అంటే ఎలాంటి కీవర్డ్స్, పైథాన్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ కీవర్డ్స్ని యూజ్ చేసినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తే సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది, సో అలా సింటాక్స్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇప్పుడు హలో వరల్డ్ ఉంది కదా, హలో _world_123 = 100. సో ఇక్కడ ఒకసారి ఈ కోడ్ని రన్ చేసి చూపిస్తాను మీకు. హలో _ capital WROLD capital world and _123 space = 100. ఓకే, ఇప్పుడు షిఫ్ట్ ఎంటర్ రన్ చేసినప్పుడు ఇక్కడ మనకి సింటాక్స్ ఏం చూపించలేదు. ఓకే, సో ఇప్పుడు నేను _ తీసేసి హలో capital world = space 100 చూడండి. ఇక్కడ షిఫ్ట్ ప్లస్ ఎంటర్ ఇక్కడ ఏం చూపిస్తుంది? సెల్ ఇన్ ఫోర్త్ సెల్ వచ్చేసి లైన్ 1లో హలో వరల్డ్ = 100 సింటాక్స్ ఇన్వాల్వ్ సింటాక్స్ అని చూపిస్తుంది. ఇక్కడ ఎందుకు ఇన్వాల్వ్ సింటాక్స్ చూపిస్తుంది అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నాం? సో నాట్ అలౌడ్ క్యారెక్టర్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్ నేర్చుకున్నాం. అంటే ఇక్కడ స్పేస్ ఉంది కదా, హలోకి స్పేస్ ఉంది, తర్వాత వర్డ్ ఇక్కడ స్పేస్ ఉండొచ్చు, హలోకి వరల్డ్కి మధ్య స్పేస్ ఉంది. సో స్పేస్ కూడా ఏమవుతుందంటే స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి, సో స్పెషల్ క్యారెక్టర్ని మనము నాట్ అలౌడ్ పైథాన్లో, అందుకని ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ చూపించింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది చూద్దాం. సో కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్ అంటే నెంబర్తో కూడా స్టార్ట్ చేయకూడదు ఉంది కదా. సో ఇక్కడ ఇక్కడ నెంబర్తో కాకుండా ఒక _ పెట్టేసి కోడ్ రన్ చేద్దాం, నెంబర్తో కూడా రన్ చేద్దాం. అప్పుడు ఎలా సింటాక్స్ ఎలా చూపిస్తుంది, రన్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నా, ఇక్కడ ఆల్రెడీ ఉన్నదా నేను టైప్ చేస్తున్నా _123 hello _capital world WRLD = 100. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాం. ఇక్కడ సింటాక్స్ అది చూపించాలి. అలా కాకుండా 123 hello _capital world space = space = 100 space 100 షిఫ్ట్ ఎంటర్ చూడండి. ఇక్కడ మళ్ళీ ఇన్వాల్వ్డ్ డెసిమల్ ఇంటర్నల్ చూపిస్తుంది. ఇక్కడ లైన్ 6 అనేది రాంగ్ అని చూపిస్తుంది. ఎందుకు? ఇక్కడ నేనేం చేశాను, స్టార్ట్ విత్ నెంబర్ అనమాట. మనం నేర్చుకున్న పైథాన్ రూల్లో కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్స్ అనమాట. సో అదే నెంబర్ లేకుండా _తో స్టార్ట్ చేసినప్పుడు అలో చేసింది. అర్థమవుతుందా మీకు? ఓకే, ఇప్పుడు కొన్ని కీవర్డ్స్ యూజ్ చేసి కోడ్ని రన్ చేద్దాం. ఇక్కడ ట్రూ = 4534 అని కోడ్ రన్ చేశారు. మనం చూద్దాం. ట్రూ టీ క్యాపిటల్ పెట్టాం, true space = space 200 షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ కీవర్డ్ చూడండి, ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అని చూపించింది. కెనాట్ అసైన్ టు ట్రూ అంటే ట్రూ అనేది ఒక కీవర్డ్ అనమాట. ఏ కీవర్డ్స్ యూజ్ చేయకూడదు నెక్స్ట్ చెప్తూ వస్తాను. అలా కాకుండా ఇక్కడ టీ క్యాపిటల్ పెట్టాం కదా, అలాగే స్మాల్ పెట్టి ఇదే ట్రూని రన్ చేద్దాం. అది ఇదే కీవర్డ్ని ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ చూపించలేదు. అంటే టీ క్యాపిటల్ ఉన్న కొన్ని సమయాల్లో మనం ట్రూ వర్డ్ని యూజ్ చేయకూడదు, కొన్ని సమయాల్లో యూజ్ చేయొచ్చు. కొన్నిసార్లు ఎప్పుడు యూజ్ చేయకూడదు, ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే ఈ ట్రూ వర్డ్ టీ క్యాపిటల్ ఉన్న ఈ కీవర్డ్ని టీ క్యాపిటల్ పెట్టి మనం కోడ్ రన్ చేసినప్పుడు సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. అలాగే అదే ట్రూ వర్డ్ మనం యూజ్ చేయాలి అనుకున్నప్పుడేమో టీ స్మాల్లో పెట్టి రన్ చేస్తే మనకు సింటాక్స్ ఎర్రర్ అని చూపించదు. అలాగే ఫర్ చూద్దాం. for small space = 300 షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ చూపించింది. ఎందుకు? ఫర్ అనేది కూడా
కీవర్డ్ కాబట్టి. లేకుండా క్యాపిటల్ ఎఫ్ ఓఆర్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 300 షిఫ్ట్ ఎంటర్ చూపించలేదు. అంటే ట్రూ ఫర్ అనేది కూడా కీవర్డ్, ఇక్కడ ఫర్ కూడా కీవర్డ్. అదే కీవర్డ్ మనం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు క్యాపిటల్లో పెట్టి రన్ చేస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా సేమ్ ఫాల్స్ కూడా, ఫాల్స్ ఈజ్ ఆల్సో కీవర్డ్. స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 200 షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ చూడండి కెనాట్ అసైన్ టు ఫాల్స్. అదే ఈ ఫాల్స్ని ఎఫ్ స్మాల్లో పెట్టి మనం కోడ్ రన్ చేస్తాం అనుకోండి, షిఫ్ట్ ఎంటర్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఓకే, ఇలాంటి కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ కీవర్డ్స్ వచ్చినప్పుడు ఎలాగ మనకి ఎర్రర్ చూపిస్తే ఏం థింక్ చేయాలి అనేది. అంటే ఇక్కడ మనము ఈ సింపుల్ కీవర్డ్స్ నేర్చుకుంటున్నాం. ట్రూ, ఫర్, ఫాల్స్ ఇవి నేర్చుకున్నాం. ఇక్కడ మనం 3 యూజ్ చేస్తాం. ఇవి కాకుండా ఇంకా చాలా కీవర్డ్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా కోడ్ రన్ చేస్తాం, సో అక్కడ మనం ఎర్రర్ని చూపించినప్పుడు కొన్నిసార్లు మనకు ఆ మిస్టేక్ ఏంటో ఐడెంటిఫై అవ్వదు. అయితే అక్కడ ఇట్లాంటి కీవర్డ్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి. ఆ కీవర్డ్స్ మనం చెక్ చేసుకొని మనకి ఇక్కడ పైథాన్లో ఎలాంటి కీవర్డ్స్ ఉన్నాయి, మనం ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తాం. అక్కడ ఆ కీవర్డ్ నిజంగా అవసరం ఉంటే అవి క్యాపిటల్ ఉంటే స్మాల్ ఉంటే క్యాపిటల్లోకి చేంజ్ చేసుకొని మనం ఆ కీవర్డ్స్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ కీవర్డ్స్ని ఎలా కనుక్కోవాలంటే ఇంపోర్ట్ IMPORT ఇంపోర్ట్ స్పేస్ కీవర్డ్ ఎంటర్ ప్రింట్ బ్రాకెట్ బిగిన్ కీవర్డ్ డాట్ KW లిస్ట్ బ్రాకెట్ క్లోజ్ షిఫ్ట్ ఎంటర్. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా ఇవన్నీ ఇట్లా మనం ఇది రన్ చేసినప్పుడు ఏ కీవర్డ్స్ మనం పైథాన్లో యూజ్ చేసేటప్పుడు అక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు మనం జాగ్రత్త ఉండాలంటే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ అన్నమాట. మీరు ఒకసారి ఇది ఉంది కదా, ఇంపోర్ట్ కీవర్డ్ ప్రింట్ బ్రాకెట్ బిగిన్ కీవర్డ్స్ డాట్ KW లిస్ట్ అని ఇది టైప్ చేసి రన్ చేయండి. మీకు కీవర్డ్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఈ డిస్ప్లే అయినప్పుడు ఈ కీవర్డ్స్ని ఒకసారి మైండ్లో జస్ట్ గుర్తు పెట్టుకొని ఉండండి. ఓకే, కీవర్డ్స్ వచ్చింది కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. సో ఎర్రర్ పోవాలంటే ఏం చేయాలి, అక్కడ మీరు అలా థింక్ చేసి ఆ కోడ్ ఎర్రర్ని మీరు సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా రైజ్ కూడా అన్నారు. మన కీవర్డ్లో రైజ్ కూడా ఉంది చూడండి, సేమ్ రైజ్. ఇక్కడ స్మాల్లో ఉంది, అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి కాబట్టి సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. అదే ఈ కోడ్ ఎర్రర్ పోవాలంటే R క్యాపిటల్ పెట్టి రన్ చేస్తే మనకి సింటాక్స్ ఎర్రర్ తీసేస్తుంది అనమాట. ఇందాక మీకు చెప్పాను కదా, ట్రూ అనేది T క్యాపిటల్లో ఉన్నప్పుడు మనకి సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. అదే టీని స్మాల్లో పెట్టి రన్ చేసినప్పుడు ఎర్రర్ చూపించదు. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు మీకు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి నేను ఏం చెప్పాను, యూ షుడ్ నాట్ యూస్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ అని చెప్పాను. బిల్ట్-ఇన్ ఫంక్షన్ అనమాట. సో ఇవి కీవర్డ్స్ కాకుండానే కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఆ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఏవి, ఆ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు ఎందుకు ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ వస్తే మనం ఏం చేయాలి అనేది కూడా. ఇప్పుడు బిల్ట్-ఇన్ ఫంక్షన్ చూద్దాము. సో ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ కోడ్ రన్ చేస్తున్నారు. A = 100, క్యాపిటల్ A = 200, ప్రింట్ ఏ వచ్చేసి 100 కాబట్టి 100ని ప్రింట్ చేసింది. తర్వాత ఇక్కడ పైథాన్ = 100, ప్రింట్ పైథాన్ అన్నప్పుడు ఎర్రర్ చూపించింది. సో అది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇదే కోడ్ని మనం కొంచెం నెంబర్ మార్చి రన్ చేద్దాం. స్మాల్ a = 200 ఎంటర్, క్యాపిటల్ A = 300 ఎంటర్, ప్రింట్ A ప్రింట్ షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ A = 200 కాబట్టి 200 చూపించింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పైథాన్ రాస్తున్నాం. పైథాన్ స్పేస్ = స్పేస్ 100 200 ఎగ్జాంపుల్ 200. సో షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ ప్రింట్ పైథాన్ అనుకోండి, ప్రింట్ బ్రాకెట్ బిగిన్ P క్యాపిటల్ పైథాన్ బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు పైథాన్ ఏమో 200, ఇక్కడ ప్రింట్ ఉంది, ఇక్కడ ప్రింట్ ఏ 200 వచ్చింది కదా. ఇప్పుడు ప్రింట్ పైథాన్ అన్నప్పుడు నాకు 200 రావాలి కదా మనం కోడ్ యాక్చువల్ రన్ చేస్తున్నప్పుడు, కానీ 200 రాకుండా ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో ట్రేస్ బ్యాక్ రీసెంట్ కాల్ లాస్ట్ అండ్ నేమ్ పైథాన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. పైథాన్ అనే నేమ్ నాట్ డిఫైన్డ్ అని చూపిస్తుంది.
అలాగే ఇక్కడ ప్రింట్ పైథాన్ అనేది కూడా ప్రింట్ పైథాన్ ఎందుకు టైప్ చేయాలంటే మనం ఇక్కడ పైన ప్రింట్ అని యూజ్ చేసాము, మళ్ళీ సెకండ్ టైం అది చేస్తున్నాం కాబట్టి ఇది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. అయితే ఎందుకు 2 times ప్రింట్ అనేది మనం ఇక్కడ టైప్ చేసినప్పుడు ఎర్రర్ చూపించిందంటే ప్రింట్ ఈజ్ ద ఏంటిదంటే ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ అనమాట. సో యూ షుడ్ నాట్ యూస్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. ఒకవేళ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ యూజ్ చేయాలంటే ఏంటి, అసలు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఏవో ఒకసారి చూద్దాం. అవి ఎట్లా కనుక్కోవాలి అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి, ప్రింట్ బ్రాకెట్ బిగిన్ diir బ్రాకెట్ బిగిన్ __ బిల్ట్-ఇన్స్ __ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ చూద్దాం, అది ఒకసారి టైప్ చేసి చూద్దాం. ప్రింట్ బ్రాకెట్ బిగిన్ స్మాల్ dir బ్రాకెట్ బిగిన్ __ biltins built __ బ్రాకెట్లో షిఫ్ట్ ఎంటర్. సో ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ ఏంటంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అన్నమాట. దీంట్లో ప్రింటర్ ఉందంటే చూడండి, ప్రింటర్ ఉంది. సో ప్రింటర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిల్ట్-ఇన్ ఫంక్షన్. మళ్ళీ మీరు అనవచ్చు మనం దాంట్లో ప్రింట్ తర్వాత ఇలాగ మనం ఎక్కువ ప్రింట్ అనే ఆప్షన్స్ ఎక్కువ వాడుతుంటాం కదా, మళ్ళీ అది ఎర్రర్ చూపించినప్పుడు మనం ఎలాగంటే చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలి, ఇందాక చూపించిన ఎర్రర్ ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ నేను 2 types ప్రింట్ ఇక్కడ వాడినా, మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చింది. అలాంటప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తున్నప్పుడు ఫస్ట్ అది కీవర్డ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏముంటుంది, రీస్టార్ట్ ద కర్నల్ అండ్ రన్ ఆల్ సెల్స్ అని ఉంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ కనిపిస్తుందా మీకు రీస్టార్ట్, ఈ రీస్టార్ట్ని సెట్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత రీస్టార్ట్ కర్నల్ అని ఆప్షన్ వస్తుంది. దీని మీద మీరు రీస్టార్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక కోడ్ రన్ చేస్తున్నాను. a = 100 a = 100 ఎంటర్, b space = 50 అండ్ ఎంటర్, ప్రింట్ a + b. ఓకే, బ్రాకెట్ క్లోజ్, షిఫ్ట్ ఎంటర్. ఇప్పుడు 200 + 50 250 వచ్చింది. నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ప్రింట్ ప్రింట్ = 100, ప్రింట్ 100 కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ ఎంటర్ ఇచ్చినాను. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మళ్ళీ మనకి సో ఇది రన్ అయిపోయింది. ఎందుకు, ఇక్కడ రీస్టార్ట్ ఇచ్చాం కదా, రీస్టార్ట్ ఇచ్చినాం కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈస్గా వాల్యూ వచ్చేసింది. ఇక్కడ ప్రింట్ = 100 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ a + b అంటే మనకి ఈ బ్రాకెట్లో ఉన్న a + b వచ్చింది. ఇప్పుడు ఈ ప్రింట్ వాల్యూ అనేది 100 ఇచ్చినప్పుడు 100 × a + b అనేది ఎర్రర్ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, a = సేమ్ 200, b = 50 ఎంటర్, ప్రింట్ a + b, షిఫ్ట్ ఎంటర్. ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం ప్రింట్ = 100 ఇచ్చాం, అంటే ప్రింట్ 100 అయింది కాబట్టి ఇక్కడ మనకు ఎర్రర్ చూపిస్తుంది. అంటే మనం ఇలాగా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. అలా కాకుండా ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ప్రింట్ అని అనుకోండి, షిఫ్ట్ ఎంటర్, 100 చూపిస్తుంది. ఓన్లీ ప్రింట్ అన్నప్పుడు 100 చూపిస్తుంది. ఓకే, అంటే ప్రింట్ని ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది, ఇక్కడ యూజ్ చేయకూడదు. ఇక్కడ మనము కోడింగ్ రాస్తున్నప్పుడు సో ఇక్కడ మామూలుగా పైన ఏమి ఇచ్చాము, కింద మళ్ళీ సేమ్ ప్రింట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. మీకు ఇంకా అర్థం కాకపోతే ఇప్పుడు నేను ఇది నోట్స్ ఉంది కదా, ఆల్రెడీ ప్రిపేర్ చేసిన నోట్స్, ఈ నోట్స్ వచ్చేసి మీరు మెయిల్ చేయండి. కామెంట్ చూస్తున్నారు కింద, నేను వెబ్సైట్ నా డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను. వెబ్సైట్ లింక్లో కాంటాక్ట్ ఫామ్లోకి వెళ్ళేసి మెయిల్ చేయండి. అప్పుడు మీకు ఎవరికైనా నోట్స్ కావాలంటే నేను మీకు క్లాస్ నోట్స్ సెండ్ చేస్తాను. మీరు ఒకసారి దీన్ని మొత్తం చదివి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్లో మనం యూజ్ చేస్తున్నప్పుడు ఈ సమ్ వాల్యూ మీరు ఒకసారి చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు a = 1 2 3 4 5 నెంబర్స్ ఇచ్చాం.
అంటే ఏ మొత్తం వచ్చేసి ఆ నెంబర్స్ యొక్క టోటల్ వాల్యూ. ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ సమ్ ఇక్కడ సమ్ చేయమంటున్నా, టోటల్ చేయమంటున్నాం. ఇక్కడ సమ్ అని ఎంటర్ ఇచ్చాం. సో 15. ఇక్కడ చూడండి 4 + 5 + 4 9, 9 + 1 10 + 5. సో 15 వచ్చేసింది. ఇప్పుడు సమ్ అని ఎంటర్ చేస్తే సమ్ టోటల్ వాల్యూ ఎంత? 15 కదా. మళ్ళీ నెక్స్ట్ సమ్ అని ఎంటర్ చేసినప్పుడు మళ్ళీ సమ్ చేసినప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ ఎర్రర్ చూపించింది. ఎందుకంటే సమ్ ఆల్సో ఇక్కడ బిల్ట్-ఇన్ ఫంక్షన్ అనమాట. చూడండి ఇక్కడ బిల్ట్-ఇన్ ఫంక్షన్లో ఉంది assume sum. సో బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఎర్రర్ చూపిస్తున్నప్పుడు సో సేమ్ పైన మనం సమ్ యూజ్ చేసి మళ్ళీ కింద సమ్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఎర్రర్ అనేది కంపల్సరీగా చూపిస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే కొన్ని చెప్తాను చూడండి. మనము కొన్నిసార్లు ఇవి మల్టిపుల్ మీకు క్వశ్చన్స్ రూపంలో కూడా రావచ్చు. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏబిసి అనేది ఐడెంటిఫైర్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఏబిసి అనేది పైథాన్లో ఐడెంటిఫైర్. ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 100 షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ మనకేం ఎర్రర్ చూపించలేదు, అది తీసుకుంది. అలాగే ఫస్ట్ నెంబర్స్తో స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఏబిసి దీంతో మనం కోడ్ స్టార్ట్ చేసినాం అనుకోండి, ఏం చూపిస్తుంది? నెంబర్ ఈజ్ ద బిగినింగ్ నాట్ అలౌడ్. మనం ఇందాక స్టార్టింగ్ నెంబర్ పెట్టు కోడ్ రన్ చేసాం, అప్పుడు ఏమైంది? ఎర్రర్ వచ్చింది. అంటే స్టార్టింగ్ నెంబర్ ఉన్నప్పుడు పైథాన్ అనేది దాన్ని అలో చేయదు. తర్వాత ABC1 అండర్స్కోర్. సో ఇది ఐడెంటిఫై చేస్తుంది. సో మనం ఆల్రెడీ ఇక్కడ మనం ఫస్ట్ రూల్లో ఏం నేర్చుకున్నాం? అలౌడ్ క్యారెక్టర్స్ స్మాల్ a to z అండ్ క్యాపిటల్ A to z అండ్ 0 to 9 కామా అండర్స్కోర్. ఓకే. సో ఇది మనకి అలో ఐడెంటిఫైర్ అండ్ అలో చేస్తుంది. తర్వాత ABC __ ఇది మనం ఇలా కోడ్ దీంతో రన్ చేసినప్పుడు సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఎందుకంటే @ అనేది స్పెషల్ క్యారెక్టర్. తర్వాత సమ్ మీకు ఇందాక చెప్పాను, సమ్ అనేది బిల్ట్-ఇన్ ఫంక్షన్. సో కెన్ బి యూస్డ్ బట్ షుడ్ అవాయిడ్ యాజ్ ఇట్స్ ఏ ఫంక్షన్. బిల్ట్-ఇన్ ఫంక్షన్ మనం యూజ్ చేయొచ్చు, కానీ కొన్నిసార్లు యూజ్ చేయకూడదు, అవాయిడ్ చేయాలి. ఎందుకంటే సమ్ అనేది కూడా బిల్ట్-ఇన్ ఫంక్షన్ కాబట్టి మనం పైన కోడ్లో సమ్ రాసి మళ్ళీ కింద కోడ్లో సమ్ రాస్తున్నప్పుడు అది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఇఫ్ అనేది రిజర్వ్డ్ వర్డ్, సో అది కీవర్డ్ కాబట్టి అది అలో చేస్తుంది. కానీ క్యాపిటల్ ఇఫ్ అన్నాము కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఐడెంటిఫైర్. సో ఇది ఇఫ్ క్యాపిటల్ IF అనేది క్యాపిటల్ I స్మాల్ f అనేది కూడా ఒక కీవర్డ్ కాబట్టి అది కూడా యూజ్ చేయదన్నమాట. కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ ఐడెంటిఫైర్గా యూజ్ అవుతుంది. ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ అనేది రిజర్వ్డ్ వర్డ్. ఇక్కడ టైప్ అనేది ఒక ఫంక్షన్, బిల్ట్-ఇన్ ఫంక్షన్. ఫాల్స్ కెన్ బి యూజ్డ్. స్మాల్ f ఉన్న ఫాల్స్ని మనం యూజ్ చేయొచ్చు. @info అనేది ఇది స్పెషల్ క్యారెక్టర్, డెకరేటివ్ క్యారెక్టర్. సమ్ టైంలో మీకు స్టార్టింగ్ స్పెషల్ క్యారెక్టర్ ఉన్న అలో చేస్తుంది, సమ్ టైమ్స్ అయితే అలో చేయదు. ఎందుకు? ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి. అది ఎప్పుడు అనేది మీకు ఫర్దర్ క్లాస్లో వస్తుంది. తర్వాత ABC @1 2 3. ఇక్కడ మిడిల్లో స్పెషల్ క్యారెక్టర్ ఉంది కదా, సో స్పెషల్ క్యారెక్టర్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇది కూడా సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. ప్రింట్ కెన్ బి యూజ్ బట్ షుడ్ అవాయిడ్. ప్రింట్ కూడా బిల్ట్-ఇన్ ఫంక్షన్ కాబట్టి సో అది మనం టైప్ చేసిన ఎర్రర్ చూపిస్తుంది. అంటే 2 times మనము యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా ఎర్రర్ అని చూపిస్తుంది. ఓకే, టుమారో వచ్చేసి డేటా టైప్స్ అనే క్లాస్ని మనం నేర్చుకున్నాము. మీకు ఎవరికైనా నోట్స్ కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను. ఆ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి మీరు కాంటాక్ట్ ఫామ్ని ఫిల్ చేయండి. అప్పుడు మీకు ఎవరికైనా నోట్స్ కావాలంటే నేను మెయిల్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.